సో ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి బర్త్డే. సో 9 సంవత్సరాలు అంతకుముందు పరిపాలించారు. ఇది ఆల్మోస్ట్ 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. సో 10వ బర్త్డే సీఎంగా చంద్రబాబు పాలన గురించి. చంద్రబాబు పాలన గురించి కంటే కూడా రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, సమకాలీన రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్నటువంటి 3 నాయకుల్లో చంద్రబాబు ఒకరు కేసీఆర్, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు. విషయం ఏంటంటే కొంచెం తేడాగా, 1 సంవత్సరం అటు ఇటుగా తేడాగా 3 ఒకటేసారి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు. రాజశేఖర్ రెడ్డిను చంద్రబాబు అయితే కాంగ్రెస్లో ఉండగా ఆప్త మిత్రులు అని కూడా అంటారు. వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉంటారు. వీళ్ళిద్దరూ ఒకటే రూమ్లో, ఒకటే క్వార్టర్లో ఉంటారు. వీళ్ళిద్దరి బంధం చాలా దృఢమైంది అని చెప్పేసి అప్పట్లో జోకులు కూడా వేసుకునేవాళ్ళట అసెంబ్లీ లాబీలో. దానికి ఉన్న ప్రధానమైన కారణం ఏంటంటే ఇద్దరు ఒకటే ప్రాంతం నుంచి వచ్చారు, ఒకటే వయసు వాళ్ళు, ఇద్దరు ఒకేసారి కుడియడంగా రాజకీయాల్లోకి వచ్చారు. కానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఇవాళ సుమారుగా ఒక 20 సంవత్సరాల పాటు రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. అంతకుముందు కర్షక పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నారు. 5 సంవత్సరాల పాటు ఉపనాయకుడిగా తెలుగుదేశం పార్టీ శాసనసభ ఉపనాయకుడిగా పార్టీని నడిపారు. ఈ మొత్తంలో చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా తన ముద్ర అంటూ వేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అది ఇందాక మనం మొదటే మాట్లాడుకున్నటువంటి కార్పొరేట్ అనుకూలమైనటువంటి వ్యవహారంలో కానీ, కార్పొరేట్ అనుకూలమైన వ్యవహారంలో నేను అందరికంటే ముందుంటానని చెప్పుకోవడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తుంటారు. కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలో, స్మార్ట్ గవర్నెన్స్ విషయంలో, డిజిటలైజేషన్ విషయంలో, ప్రతి అంశంలోనూ తనకంటూ ముద్ర వేసుకునడానికి పడే తాపత్రయంలో ఈరోజు తనకంటూ ప్రత్యేకమైన ముద్రతో ఒక రాజధాని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తంలో రాజధాని భూసేకరణ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఆయన ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. సో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీ పరిస్థితి కొంచెం ఇబ్బందికరమైన చెప్పాలి. లోటు బడ్జెట్ అవ్వచ్చు, లేకపోతే రాజధాని లేకపోవడం అవ్వచ్చు మీరు అన్నట్లుగా. సో ఆయన ముందు ఎలాంటి సవాళ్ళు ఉన్నాయి, ఎలా ఎదుర్కోబోతున్నారు? ఎలక్షన్స్లో ఇచ్చిన హామీలే ఆయనకు పెద్ద గుదిబండ. ఎలక్షన్స్లో ఇచ్చిన హామీలు ఖచ్చితంగా ఆచరణ సాధ్యం కాని హామీలు చాలా ఇచ్చారు అనేటటువంటిది ఒక వర్షన్ బాగా ముందుకుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ఎలక్షన్లో ఇచ్చిన హామీలు నిర్వర్తించటం, అదే సందర్భంలో ఒక మంచి రాజధాని కట్టాలన్న తన కోరికని, తన బలమైనటువంటి అభిప్రాయాన్ని ముందుకు తీసుకురావటం, వీటన్నిటినీ నిలబెట్టడం చంద్రబాబుకి ఖచ్చితంగా కత్తి మీద సామే. అదే సందర్భంలో 67 మంది సభ్యులతోటి ప్రధాన ప్రతిపక్షం ఉంది. ఆ ప్రధాన ప్రతిపక్షం ఖచ్చితంగా చంద్రబాబు ప్రతి అడుగుని నిలదీస్తుంది. ఆయనలోని నాయకత్వ లక్షణాలు ఏం నేర్చుకోవాలి ద్వితీయ శ్రేణి నాయకులు? చంద్రబాబు నుంచి ద్వితీయ శ్రేణి నాయకులు నేర్చుకోకపోయినా ఆయన నేర్పుతారు. ఆయనకి ఉన్నటువంటి విషయం ఏంటంటే ఎప్పుడు పని చేస్తూ ఉంటారు కార్యకర్తను ఖాళీగా ఉంచాడు. అదే చంద్రబాబుకు ఉన్నటువంటి బలం అని ఆయన ఫీల్ అవుతారు. అదే బలహీనతని కార్యకర్తలు వెనక. తొందరలోనే లోకేష్కి కీలక బాధ్యతలు పార్టీలో ఇవ్వబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. లోకేష్ ఆల్రెడీ ప్రధానమైనటువంటి బాధ్యతల్లో చంద్రబాబు జాగ్రత్తగా లాంచింగ్ చేసినట్టున్నారు. మరి ఆయన ఎంతవరకు కార్యకర్తలు యాక్సెప్ట్ చేస్తారు, ఎంతవరకు లోకేష్ తన పరిపక్వతను రుజువు చేసుకుంటారు అనేది కాలం నిర్ణయించాలి. కానీ ఒకటి మాత్రం క్లియర్, చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజకీయాల్లో అనుకూలమైన ప్రతికూలంగా కానీ తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఒకటే వాళ్ళు చెప్పిన మాట రేపు నిలబెట్టుకోరు అనేటటువంటి విమర్శలు ఎట్లా ఉన్నాయో, అదే సందర్భంలో 24 గంటలు కష్టపడతాడు అనేటటువంటి బాధ్యత కూడా ఉంది. కొంతమంది అనుకూలమైనటువంటి వాళ్ళకి, అనుకూలమైనటువంటి కార్పొరేట్లకి అనుకూలంగా పనిచేస్తారనేటువంటి వాదన ఎట్లుందో, కొంతమందిని దూరం చేస్తారనేటువంటి వాదన కూడా ఉంది. కార్యకర్తల్ని నమ్ముకున్న వాళ్ళకి ఊహించకుండా పదవులు ఇస్తారన్న అనుకూలమైన అంశం ఎట్లా ఉందో, కార్యకర్తలు నెగ్లెక్ట్ చేస్తారనేటటువంటి, కార్యకర్తలతో పనిచేయిస్తాడు తప్ప నెగ్లెక్ట్ చేయిస్తాడనేటటువంటి అంశం కూడా ఉంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒలింపిక్ సంఘం అధ్యక్ష ఎన్నికలు నిన్న జరిగాయి. సో క్రీడలు